గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. ఓం శ్రీ అంబారివాడ వెంకటేశ్వర స్వామి గురుభ్యో నమః. ఓం ధ్రువంతే రాజా దేవో బృహస్పతి ఇంద్రాచక్రచరాష్టం ధరయంధ్రువం. ఓం దేవీం వాంఛన దేవస్తం విశ్వరూపయంతీం. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుతం తదేవ తారాబలం చంద్రమం తదేవ విద్యాబలం దైవం లక్ష్మీపతి గృహం స్మరామి లాభస్తేయం యాస్తేయం తస్తేయం పరమవేశం దివశమదోస్తో జనార్దన అపదం భారతం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం గురో వినమామ్యహం. ఓం జనానాపతి కవామహే కవిం కవిమస్తవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పదః ప్రణవన్నమి సీదసాదం. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. జయ సంజీవమస్య లక్ష్మీ సౌభాగ్యవతి ఆదిపంచస్య సకుటుంబస్య సహ కుటుంబానాం సహ క్షేమ స్థైర్య ధైర్య విజయ భయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యార్థం ధర్మార్థం మోక్షార్థం విద్యార్థం జ్ఞానవిద్యార్థం మనోవిద్యార్థం శ్రీ ఆరోగ్యం శ్రీ అంబారి వెంకటేశ్వర స్వామి పాద పూజాం నారాయణ దేవాయ తన్నో విష్ణు ప్రచోదయాం. శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర నమః. క్షేమ స్థైర్య ధైర్య విజయ భయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యార్థం ధర్మార్థం మోక్షార్థం విద్యార్థం పుత్రవిద్యార్థం మనోవిద్యార్థం మనోవిద్యార్థం గ్రామాభివృద్ధ్యార్థం లోకయార్థం కరోణ నివారణ కరోణ మహమ్మారి నివారణార్థం సకల రోగ నివారణార్థం సర్వ ఆరోగ్యాభివృద్ధ్యార్థం రాష్ట్ర బుద్ధ్యార్థం జిల్లా బుద్ధ్యార్థం గ్రామ బుద్ధ్యార్థం లోకయార్థం శ్రీ అంబారుడు వెంకటేశ్వర స్వామి పాద పూజనం కరిష్యే. శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. ఈరోజు మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఆరోగ్యరీత్యా కరోనా సోకడం మనందరికీ తెలిసిన విషయమే. మరి సారు ఎన్నో ఊళ్ళలో తిరుగుకుంటా ఈ కరోనా విషయం ఇట్లుంటుంది, దీని వైరస్ ఇట్లుంటుంది ప్రజలందరినీ అవగాహన చేసి సార్కి ఈరోజు రావడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా సారు తొందరగా కోలుకోవాలని అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సారు గారి పేరు మీద వాళ్ళ కుటుంబం పేరు మీద స్వామి గారికి పూజలు జరిపి అర్చన చేయించినాం. సారు తొందరగా కోలుకోవాలని మా అంబారిపేట గ్రామ ప్రజలందరం ఈరోజు పూజ చేయించి వేడుకుంటున్నాం. సార్ తొందరగా కోలుకొని సారు సేవలు మాకు చేయాలని చెప్పి ఈరోజు మన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి
శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు కరోనా బారిన పడడం వల్ల, కరోనా వైరస్ సోకడం వల్ల వారు వారికి కరోనా త్వరగా న్యాయం అయ్యి మళ్ళీ యథాస్థితిగా వారు ఆరోగ్యవంతులుగా ఉండాలని, వారి యొక్క ఇంటి ఇలవేల్పైనటువంటి జగిత్యాల అర్బన్ మండలంలోని అంబార్పేట గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారి పేరు మీద, వారి కుటుంబ సభ్యుల పేరు మీద అర్చన చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు త్వరగా ఈ కరోనా బారి నుంచి కోలుకొని మళ్ళీ యథావిధిగా వారు మన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తొందరగా ఉండాలని ఆ స్వామివారిని గ్రామ ప్రజలు, యువకులు అందరూ కలిసి స్వామివారికి వారి పేరు మీద అర్చన చేయించడం జరిగింది. మనము కరోనా అనేది వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్లయితే మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో స్వతహాగా వారు అందరికీ ప్రజలకు కరోనా నుండి ఎలా రక్షించుకోవాలనేది వారు స్వయంగా ప్రతి విలేజ్కి వెళ్ళుకుంటూ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా కరోనా బారిన పడ్డ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కరోనా టెస్ట్ చేయించుకొని కరోనా వచ్చిందని పలానా వ్యక్తి అని లిస్టు తీసుకొని వారికి స్వయంగా ఫోన్ చేసి ధైర్యం చెప్పి భయపడకూరని మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా చాలామందికి ప్రతి కరోనా సోకినటువంటి పేషెంట్కు మాట్లాడి ధైర్యం చెప్పినటువంటి గొప్ప మహానుభావులు, గొప్ప స్వభావి అయినటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా మన పక్క అంతర్గం గ్రామంలో చూసుకున్నట్లయితే కరోనా బారిన పడినటువంటి ఒక పేషెంట్కు కాలిరిగినట్లయితే ధైర్యం చేసి, స్వతహాగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ కాబట్టి ధైర్యం చేసి ఆయనకు వైద్యాన్ని అందించడం జరిగింది. వేరే డాక్టర్ని తీసుకొచ్చి అంత గొప్ప మంచి మనసు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా ఈ మహమ్మారి నుండి త్వరగా కోలుకొని మళ్ళీ యథావిధిగా మన జనాలలో ఉండాలని, వారి యొక్క సేవలు మన నియోజకవర్గానికి ఎంతో అవసరం ఉన్నాయి. అంత మంచి మనసు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు త్వరగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలేక ఆరోగ్యవంతులుగా ఉండాలని వారి ఇంటి విలువెల్పోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అర్చన చేయించడం జరిగింది. అటువంటి మంచి మహానుభావులు తొందరగా మంచిగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలేక ఆయురారోగ్యాలతో ఉండాలని